అందరికీ నమస్తే అండి. రేపు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 12,000కు పైగా థియేటర్లలో పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఇది ఒక తెలుగు సినిమా ఇంత భారీ ఎత్తున విడుదలవ్వడం ఖచ్చితంగా చరిత్రే. సో ఈ సినిమాకి నేను గతంలో చెప్పాను, 3 రోజుల నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం కష్టమేమీ కాదు. మేబీ ఓపెనింగ్స్ మెగా ఫ్యాన్స్ కాస్త వెనకడుగు వేయడం వలన కాస్త తగ్గితే తగ్గొచ్చు. కానీ దాన్ని భర్తీ చేసుకోవడానికి టికెట్ ధరలు భారీగా పెంచారు. బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, టైర్ 2 సిటీస్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నైట్ 9 గంటలకో 8:30కో 9:30కో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఆ షో మినిమం రేటు 800 ఉంది, 800కు పైగానే ఉంది. రేపు 400 నుంచి టికెట్లు ఉన్నాయి, 400, 600 అట్లా ఉన్నాయన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే టికెట్ రేట్లు పెంచారు, షోస్ ఎక్కువగా వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రికార్డు సృష్టిస్తుంది ఈ సినిమా. కలెక్షన్స్ విషయంలో తిరుగులేదు. ఖచ్చితంగా పెట్టుబడులు రాబెట్టుకుంటుంది. రూపాయి పెట్టిన వాళ్ళు రూపాయి 10 పైసలు సంపాదించుకుంటారు. అయితే కొన్ని కీలకమైన అంశాలను మనం మాట్లాడుకోవాలి. బహుశా అల్లు అర్జున్ గారి కెరీర్ ఇప్పుడు పీక్స్లో ఉంది. ఆయన కెరీర్ మొత్తం మీద ఈ సినిమా అంటే ఇప్పుడు వరకు ఆయన కెరీర్ ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. కలెక్షన్స్ పరంగా, ఆయన యాక్షన్ పరంగా, సినిమా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో కావచ్చు, ఓవరాల్గా ఆ సినిమాకు వచ్చిన హైప్ పరంగా కావచ్చు, మొత్తం అన్ని రకాలుగా కూడా. సో నెక్స్ట్ ఆయన కెరీర్ ఎలా ఉంటుంది అనేది కాసేపు పక్కన పెడితే, అల్లు అర్జున్ మీద రాజకీయ ముద్ర పడింది అనేది వాస్తవం. ఈరోజు నిన్న రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అల్లు అర్జున్ గారి ఫ్లెక్సీలను, అల్లు అర్జున్ గారి ఫోటోలను కూడా వాళ్ళ ఊర్లో ఊరేగిస్తూ ఫ్లెక్సీల్లో మీకు మేమున్నాం, మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము వస్తాం అని చెప్పి అల్లు అర్జున్ గారికి సపోర్ట్గా ఎక్కడికక్కడ ర్యాలీలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఒక ర్యాలీ జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్కి మద్దతుగా నిలిచారు. అండ్ పుష్ప 2 సినిమాకు కూడా పూర్తి స్థాయి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి అంటే ఒకటి మాత్రం నిజం, ఇక్కడ అల్లు అర్జున్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్న మాట వాస్తవం. అల్లు అర్జున్ తెలుసో తెలియకో పొలిటికల్ ఇంటెన్షన్ ఉందో లేకనో ఆయనలో ఎటువంటి పొలిటికల్ దురుద్దేశాలు లేకపోవచ్చు కాక, ఎవరిని కావాలని పొలిటికల్గా దగ్గరకు చేసుకోవడమో దూరం చేసుకోవడం అని అనిపించకపోవచ్చు కాక, కానీ ఆయన ఒక రాజకీయ ఊబిలో చిక్కుకున్నారు అనే మాట వాస్తవం. తన స్నేహితుడి కోసం ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఒకే ఒక్క నియోజకవర్గం, అది సహజం. అలా అయితే కైకలూరు నియోజకవర్గంలో వెంకటేష్ గారు ప్రచారం చేశారు కామినేని శ్రీనివాస్ గారి కోసం. కానీ వెంకటేష్ గారి మీద ఒక ముద్ర పడలేదే, బీజేపీ ముద్ర పడలేదే, పొలిటికల్ ముద్ర పడలేదే కదా. అలాగే 2019 ఎన్నికల సమయంలో అనగాని సత్యప్రసాద్ గారికి ఓటు వేయమని అప్పట్లో సమంత ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆమె మీద రాజకీయంగా టీడీపీ ముద్ర ఏమీ పడలేదు. అట్లా రాజకీయ నాయకులకి వాళ్ళ సన్నిహితులు, స్నేహితులు అప్పుడప్పుడు వెళ్ళి ప్రచారం చేయడం సర్వసాధారణం. అంతెందుకు బ్రహ్మానందం గారు, అలీ గారు అంటే రాజకీయాల్లో ఉన్నారు, పక్కన పెట్టేద్దాం. బ్రహ్మానందం గారు ఆ మధ్య విజయవాడలోను గట్రా కొన్నిసార్లు ప్రచారం చేయడానికి వచ్చారు. సో అంటే సెలబ్రిటీలు, సినిమాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ పార్టీల్లో ఉన్న తమ మిత్రులకు ప్రచారం చేయడానికి రావడం సహజం. కానీ ఆ తర్వాత ఆ పార్టీ యొక్క ముద్ర వాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. ఆ విషయంలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యాడు. ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ కాస్త బెటర్. జూనియర్ ఎన్టీఆర్ ఒక రకంగా నారా ఫ్యామిలీతో విభేదించినప్పటికీ ఆయన మీద పూర్తిగా వైసీపీ ముద్ర ఏమీ పడలా. ఆయన సేఫ్ జోన్లో ఆయన ఉన్నాడు. ఆయన సినీ ప్రయాణం ఆయన చేసుకుంటున్నాడు. ఆయనేమి ఎవరిని రెచ్చగొట్టేలా కామెంట్ చేయలేదు, ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. సో అందుకని ఆయన సినిమాలకి కావాలని పగబట్టి మేము నొక్కి పెట్టేస్తాం, మేము సినిమా చూడం అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ దేవరా విషయంలో కొంతమంది నెగిటివ్గా మాట్లాడినప్పటికీ సినిమా చూశారు, కలెక్షన్స్ అలాగే వచ్చాయి. ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ని కూడా వైసీపీ వాళ్ళు వాడుకోవాలని చూశారు. ఎన్టీఆర్ గారి ఇమేజ్ని, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్లో చీలికి తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు వాడుకోవాలని చూశారు. కానీ అది రాకుండా, అది జరగకుండా జూనియర్ ప్రస్తుతానికైతే జాగ్రత్త పడ్డారు. భవిష్యత్తులో ఎలాగైనా ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ జాగ్రత్త పడట్లా. బహుశా ఆయనలో పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయో, లేదా పవన్ కళ్యాణ్ గారి కంటే నేనే ఎక్కువ అని ఆయన ఫీల్ అవుతున్నారో, లేదంటే నా ఫ్యాన్స్ నాకు చాలు
అంటే మొన్న ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చ, నా ఫ్యాన్స్ కోసం నేను ఏమైనా చేస్తా, నా ఆర్మీ కోసం నేను ఏమైనా చేస్తా, నా ఆర్మీ నాకు ఉంటే చాలు అని. అంటే ఫ్యాన్స్ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి. ఒక పెద్ద హీరో అయిన తర్వాత, అంత భారీ స్థాయి హీరో అయిన తర్వాత, పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఖచ్చితంగా క్రేజ్ ఫ్యాన్స్ ఉంటే ఉంటారు. కానీ వాళ్ళని రాజకీయ అవసరాలకు వాడకూడదు, రాజకీయ పార్టీ అవసరాలకు తను ఉపయోగపడకూడదు. ఆ విషయంలో అల్లు అర్జున్ గారు ఫెయిల్ అయ్యారు. తన మీద ఆల్రెడీ ఒక పార్టీ ముద్ర పడిపోయింది. ఆ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు తన ఇమేజ్ని వాడుకోవాలని చూస్తున్నారు. అది తనకు ఫ్యూచర్లో ప్రమాదం కావచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎందుకులే వీళ్ళతో అని చెప్పి టికెట్లు పెంచడానికి ఒప్పుకుంది. ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకోకపోతే టికెట్ ధర పెంచడానికి పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు గారో ఆ ఫైల్ నొక్కి పెట్టేస్తే, మేము ఒప్పుకోం టికెట్ ధర పెంచడానికి మేము అంగీకరించమంటే సినిమా నష్టాల్లో ఉంటుందిగా. ఎటొచ్చి నష్టపోయేది ప్రొడ్యూసర్లేగా. ఏదో ఆ ప్రొడ్యూసర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సన్నిహితులు ఉన్నారు కాబట్టి, దానిలో కొంతమందికి భాగస్వామ్యం ఉంది కాబట్టి ఒప్పుకున్నారు, వెంటనే జీవో ఇచ్చారు. లేకపోతే రిస్క్ అయ్యేది. సో అంటే సినిమా ఒక పీక్స్లో ఉన్నప్పుడు, కెరీర్ ఒక పీక్స్లో ఉన్నప్పుడు రాజకీయంగా అడుగులు వేస్తే ఇంటెన్షన్గా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి వేయడం అనవసరం. వేస్తే కంప్లీట్గా వేసేయచ్చు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, కంప్లీట్గా వచ్చేసారు. లేదా జాగ్రత్తగా న్యూట్రల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం రిస్క్ తప్పదు. అల్లు అర్జున్ గారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహిస్తే మంచిది భవిష్యత్తు సినిమాలకైనా. ఈ సినిమాకైతే ఇబ్బంది లేదు, కానీ డబ్బులు వచ్చేస్తాయి, హిట్ అయిపోద్ది. ఎందుకంటే హైప్ భారీగా ఉంది. హిట్ అయినా అవ్వకపోయినా డబ్బులు భారీగా వస్తాయి. సినిమా బాగున్నా బాగోకపోయినా డబ్బులు బీభత్సంగా వస్తాయి. డబ్బుల పరంగానే ఇప్పుడు సినిమాను చూస్తున్నారు కాబట్టి, కమర్షియల్గానే ఇప్పుడు సినిమాను చూస్తున్నారు కాబట్టి, ఆ రకంగా మాట్లాడుకుంటే సినిమా హిట్ అయిపోద్ది. మరి తర్వాత ఏంటి అల్లు అర్జున్ గారి కెరీర్లో తర్వాత ఏంటి? అన్నీ ఈ పీక్స్లోనే ఇదే తరహా ఉంటాయని చెప్పలేంగా. అన్నిటికీ ఈ వైసీపీ వాళ్ళు అండగా ఉంటారు అని చెప్పలేం కదా. ఏదో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తోనో, పవన్ కళ్యాణ్ గారితోనో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ విభేదించారు కాబట్టి వైసీపీ వాళ్ళు కలుపుకుంటున్నారు. రేపొద్దున్న అల్లు అర్జున్ గారి కెరీర్ అటు ఇటుగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఏ హీరో కెరీర్ కూడా పూర్తిగా పైకి వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మహేష్ బాబు లాంటి అగ్రనటుడిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ గారికి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అల్లు అర్జున్ గారి కెరీరు అప్లో ఉండొచ్చు కాక ఈ సినిమాతో, రేపు పొద్దున డౌన్ అయినప్పుడు. సో అంటే సినిమా వాళ్ళ క్రేజు సినిమా పరంగా ఉండాలి తప్ప పొలిటికల్ ఇంటెన్షనల్గా పార్టీలకు ఉపయోగపడితే మాత్రం కెరీర్ దెబ్బతింటుంది అనేది తెలుసుకోవాలి, ఏ ఒక్క హీరో అయినా సరే. సో మనం ఇది నా పర్సనల్ ఛానల్ అనమాట, శ్రీనివాస్ లైఫ్ బుక్ అనేది. దీనిలో నేను సినిమాల గురించి చెప్తా, రాజకీయాల గురించి చెప్తా, ఇతర అనేక అంశాలను, మన సమాజంలో జరుగుతున్న అనేక అంశాలను సూటిగా స్పష్టంగా చూసి నేను అనలైజ్ చేస్తాను. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నాట్ ఓన్లీ మూవీ న్యూస్, ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిష్కర్షగా నిర్మోహమాటంగా మనం అన్ని అంశాలను దీనిలో అనలైజ్ చేసుకుందాం. బిజినెస్ కానీ, సినిమా కానీ, క్రికెట్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని అంశాలను చూద్దాం ఈ ఛానల్లో. థ్యాంక్ యూ.